ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటి అన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. చాలు. పరిశుద్ధ మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మరొక దినం మీ ఆవరణలోకి రాగలే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన. ఇంతవరకు పాటల ద్వారా సహాయపడ్డారు. మిగిలిన సమయం మాకు దీవెనకరంగా మీరు జరిగించి మీరే మహిమ పొందండి. ఈ మాటలు చదువుకున్న మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 8వ అధ్యాయము 37వ వచనం. ఇక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్న సంఘానికి రాస్తూ తాను తెలియపరుస్తున్న మాటలు ఏమిటనంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా, మనం ఆయన ప్రేమించటం కాదు, ఆయన మనల్ని ప్రేమించటం ద్వారా, ఆ ప్రేమించిన వాని ద్వారా మనము అన్ని విషయములలో ఏం పొందుతున్నామనంటే అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. ఎవరి ద్వారా అనంటే మనల్ని ప్రేమించు వాని ద్వారా. మనల్ని ప్రేమించిన వారు ఎవరు అనంటే మన ప్రభువైన యేసయ్య. ఆయన ప్రేమ ఎలా కనపరచబడింది, ఎలా గమనించగలిగాం అనంటే, ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన దాన్ని బట్టి ఆయన ప్రేమను మనం ఏం చేసామనంటే గమనించగలిగాం. ఆయన ఇంతగా మనలను ప్రేమించాడని గుర్తించిన మనము ఆయన యందు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి ఆయన ద్వారా అన్ని విషయాల్లో మనకేం కలుగుతుందనంటే విజయము కలుగుతూ ఉంది. ప్రాణం పెట్టిన దేవుడు, తన ప్రాణాన్ని అర్పించిన వాడు మనకేమి ఇవ్వక మానతాడు? ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడైన దేవుని చేత మనం అన్ని విషయములలో విజయాన్ని పొందుకుంటూ ఉన్నాం. అన్ని విషయాల్లో ఘనత పొందుకుంటున్నాం. ఎలాగా? ఆయన ద్వారా ఎందుకు పొందుకుంటున్నాం అని అంటే, ఆయన అంటారు చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటారు, నేను లోకాన్ని జయించాను గనక లోకములో ఉన్న వారందరికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఆయన జయించాడు కనుక, జయించిన వాడిని మనం కలిగి ఉన్నాం కనుక, ఆయన మనలో ప్రేమించేవాడు కనుక, ఆయన అన్ని విషయంలో దేవుడు మనకి ఏమిస్తున్నాడంట? అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నాడు. చదువుదాం చూడండి ఆ మాట. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి యోహాను గారు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఆయన లోకాన్ని జయించాడు. యేసు ప్రభువారు మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. లోకములో ఉన్న అవన్నీ జయించిన జయశీలుడైన యేసు ప్రభువారు తాను మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, జయశీలుడైన ప్రేమించిన వారిని చేత మనం అత్యధికమైన అన్ని విషయాల్లో మనం ఏం పొందుతున్నామని అంటే విజయాన్ని పొందుతున్నాం. 13వ వచనం అమ్మ, 2వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ రాయబడింది, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము యందు నిలిచి ఉన్నది గనక మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. కాబట్టి మనము లోకాన్ని జయించిన వారుగా, ఆయన జయించాడు కనుక మనలను జయశీలులుగా ఉంచి జయించి వాడైన ప్రభు అత్యధికంగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడని అంటే ఆశ్రయిస్తున్నాడు. అసలే మనం ఎలా పొందుకోగలం ఆ విజయం జయించిన వారి చేత అని అంటే, ఇక్కడే అంటాడు యోహాను సువార్తలోని ఈ మాట కూడా చదివించి నేను కొన్ని విషయాలు మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. యోహాను సువార్తలో, యోహాను రాసిన పత్రికలోనే ఏమని రాయబడుతుందనంటే, 5వ అధ్యాయం అమ్మ, 5వ అధ్యాయము 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువారు
తప్ప లోకమును జయించువాడు ఇంకెవరును లేడు. కాబట్టి యేసు ప్రభువారు జయించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా మనం ఈ లోకాన్ని జయిస్తున్నాం. జయించిన వారి ద్వారా అత్యధికమైన విజయాలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇస్తాడు? అన్ని విషయాల్లో, ఉద్యోగం కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, బిడ్డలకు కానివ్వండి, అన్ని విషయాల్లో దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అనంటే ఇక్కడ 10 విషయాలు ఉన్నాయండి. మొదటిది, లోకమును జయించువాడైనా, అన్ని విషయాల్లో జయమును అనుగ్రహించువాడైనా యేసు ప్రభునందు మనం ఈ గుణాలు ఉంచాలట. ఏమిటయ్యి అని అంటే, మొదటిది దేవుని మీద మనం నమ్మిక ఉంచాలి. దేవుని యందు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో ఆ నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలు ఏమంటుందనంటే, చూద్దామండి, అక్కడ ఏమని ఉంటుందనంటే, తన యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడనియు, తమ అడుగువారికి ఫలము దయచేవాడనియు మనం ఏం చేయాలట? నమ్మాలి కదా అని అంటాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన వారు ఆయన ఉన్నాడనియు, ఆయన వెతుకు వారికి ఫలము దయచేయగలవాడనియు మనం ఏం చేయాలని అంటే నమ్మాలి. కాబట్టి ప్రియులారా, లోకమును జయించిన వాని యందు సమస్తమును అత్యధికమైన జయం మనం పొందాలని అంటే ఆ లోకమును జయించిన వాని యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన ఏదైనా చేయగలడని మనం నమ్మిక ఉంచాలి. సామెతల గ్రంథంలో అంటారు, 3:5 ఏమని అంటారంటే, నీ సుబుద్ధిని ఆధారము చేసుకోక. ఏం చేసుకోకూడదంటే, అంటే మనం సొంతంగా ఆలోచించి ఎన్నో పొరపాట్లలో పడిపోతాం. కాబట్టి మనం సొంతంగా మనం ఆలోచించుకోకుండా మనం మొట్టమొదటిగా దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. మొదటిది కనుక ఎందుకు ఉంచాలి? నా పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన మీద నమ్మిక ఉంచాలి అని అంటే, ఆయన అత్యధికమైన జయమును కలుగు చేస్తాడు కనుక. ఆయన కలుగు చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన అన్ని విషయములు ఏం పొందాడు? జయం పొందాడు కనుక. జయం పొందిన వాడు అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడండి ఓడిపోయినవాడిని ఎవరు అడుగుతారు? ఓడిపోయిన దగ్గరికి వెళ్ళి, ఓడిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి, లేకపోతే రిటైర్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ స్కీమ్ కావాలి, ఆ స్కీమ్ కావాలంటే ఎవరిస్తారు? ఏమి ఇవ్వగలడు? లేకపోతే ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చేయగలడు? ఏమీ చేయలేరు. ఎందుకనంటే వారి చేతిలో ఏమి లేదు, అధికారం లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు నిన్న నేడు ఒకరించుకున్నవాడు కనుక ఆది అంతము లేనివాడు, జయశీలుడైన ప్రభునందు మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన మన నమ్మకత్వాన్ని బట్టి మనం అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. ఒకటి, ఆయన యందు మనం ఏముంచాలని అంటే నమ్మిక ఉంచాలి. ఒకటి. రెండు, మనం అంటే అండి భయపడకుండా ఆయన సన్నిధానములు ఏం చేయాలి? ప్రార్థన చేయాలంట. భయపడకుండా దేవుని దగ్గర ఏం చేయాలంట? ప్రార్థన. రెహబాం అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరి రెహబాం అని అంటే, సొలొమోను దగ్గర పనోడు అంట. సొలొమోను దగ్గర పనోడు. ఈ పనోడిని ఒకరోజు పాస్టర్ గారు కలుసుకుని అన్నాడు, తన దగ్గర సొక్కాయి, దైవజనుడి దగ్గర ఉన్న సొక్కాయి ఇలా తీసి దాన్ని 12 ముక్కలుగా చేసి 12 ముక్కలు చేసి ఆ ముక్కల్ని 10 ముక్కలేమో రెహబాముకి ఇచ్చాడట, 2 ముక్కలేమో సొలొమోను కుమారుడికి ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఈ రెహబాం చేసిన పని ఏంటంటే, దేవుని విడిచిపెట్టి ఆవులను చేయించి ఆవులను మొక్కుతూ మొదలుపెట్టాడు. ఆవులను పూజించడం మొదలుపెట్టాడు. చూస్తారా ఆ మాటలు? మీరు రాజులు రాసిన గ్రంథంలో చూస్తాం. ఆ ఆవులను మొక్కుతూ ఉంటుంటే దేవుడు కోపం వచ్చి ఇక తన మీదకి శత్రువులను పంపించాడట. అప్పుడైనా ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి. అలా పడకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని దగ్గరికి అసలు ఎందుకు ఆవులు చేయించాడని అంటే, ప్రజలందరూ హెబ్రోనులోకి వెళ్ళిపోతారేమో, దేవాలయంకి వెళ్ళిపోతారేమో అని అక్కడికి వెళ్ళనవ్వకోకుండా, ప్రజలను దేవుని మార్గంలోకి వెళ్ళనవ్వకోకుండా వేరే మార్గాలన్నీ కలుగజేశాడట. అలా కలుగజేసిన దాన్ని బట్టి అతనులోకి ఏమొచ్చేసిందంటే భయం వచ్చేసిందని రాయబడుతుంది. ఆ భయాన్ని బట్టి ప్రార్థన చేయలేకపోయాడట. ఆ భయమును బట్టి ప్రార్థన చేయకపోవటాన్ని బట్టే తాను ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, అది పెద్ద చరిత్ర. నేను అంటున్న మాట ఏంటంటే, మనం దేవుడి దగ్గర భయపడకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకు సహాయాన్ని
చేస్తాడు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో అంటారు. చూద్దామా? చూడండి, కొన్ని మాటలు చూద్దాం, టకటగా చూసి ప్రార్థన చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవరమ్మా. 6వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, చూడండి. దేని విషయమును గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి ఏం చేయాలట? ప్రతి దానికి భయపడి అయ్యో ఎలాగైపోద్దో, ఏమైపోద్దో, అవుతుందో అవదో, ఈ టెన్షన్ కాదు. మనం నిజ దేవుడిని నమ్మాం కనుక ఆయన అన్ని విషయాలు అత్యధికమైన విజయం కలుగు చేస్తాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన యందు మనం ప్రార్థన చేసినప్పుడు మన భయాలన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడట? తొలగిస్తాడు. 3 కీర్తన గ్రంథం కీర్తనలు 55:22 వచనంలో ఏమనంటుందనంటే, నీ భారము యెహోవాపైన మోపము, ఆయన నీ కార్యములను ఏం చేస్తాడట? సఫలం చేస్తాడు. మన ఉద్దేశాలన్నీ ఏం చేయాలంటే దేవుని మీద మోపాలి. తర్వాత 4వ వచనం, దేవుని సమయం కొరకు ఆయన చేసే వరకు మనం ఎదురు చూడాలి. చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. కాబట్టి ఆయనకు ఒక సమయం ఉంటుంది. అందుకే ప్రియులారా, ఇక్కడ చక్కని మాటలు చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను ఊరిలో వివాహం జరిగినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు మరియమ్మ వెళ్ళి చెప్తే అప్పుడు యేసుప్రభు వారు అన్నారమ్మా, నా సమయం ఇంకనూ రాలేదన్నారు. మరి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన అద్భుత కార్యాన్ని చేశారు. ఏం చేశారు? నీళ్లను ద్రాక్షారసముగా మార్చారు. ఏం చేశారు? అక్కడ ఉన్న లోటును తీర్చారు. ఏం చేశారు? అద్భుత కార్యాన్ని చేశారు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆయన చేసే వరకు ఎదురు చూచినప్పుడు మన నీళ్లను దేవుడు ద్రాక్షారసంగా మార్చినట్టుగా మన లోటును దేవుడు మధురంగా చేస్తాడు. అద్భుత రీతిగా దేవుడు చేస్తాడు. నేను ముగిస్తున్నానండి. 5వ మాటలో మనం చూస్తే, సమస్తమును కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రభును స్తుతిస్తూ ఆయన ఆరాధించినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఎవరు చేశారు అలాగా అని మనం గమనిస్తే, పౌలు శీలలు చెరలో ఉన్నప్పుడు వారు పాటలు పాడి దేవుని ఏం చేశారంటే? స్తుతించారట. ఎప్పుడైతే దేవుని స్తుతించారో చెరసాల పునాదులు ఏమైనాయనంటే బద్దలైన. ఈరోజు మనము కూడా ప్రభు సన్నిధానములో విశ్వాసం ఉంచిన మనము పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు మనకున్న కష్టాన్ని దేవుడు తీరుస్తాడు. కాబట్టి చాలామంది ఏం చేస్తారు తెలుసా? కష్టం వచ్చినప్పుడు ప్రార్థనకు రారు, శోధన వచ్చినప్పుడు ప్రార్థనకు రారు, ఇబ్బంది వచ్చినప్పుడు శోధనకు రారు, ఏదైనా ఇంట్లో అనుకున్నది నెరవేరకపోతే ప్రార్థనకు రారు. వాక్యం ఏం చెప్తున్నానంటే అప్పుడే రావాలట. ఎక్కడికి? దేవుని సన్నిధి వచ్చి పాటలు పాడి దేవుని స్తుతిస్తే చెరసాల పునాదులు దేవుడు ఏం చేస్తాడటండి? బద్దలు చేస్తాడట. కాబట్టి దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని అందు విశ్వాసం ఉంచి కనుక దేవుని మీద ఆధారపడుతూ దేవునికి లోబడుతూ దేవుని మీద ఆశ కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన విషయాల్లో కూడా అద్భుతం చేస్తాడు. ఎవరు ఆయనంటే అన్ని విషయాల్లో మనకేం కలుగు చేస్తాడటండి? విజయాన్ని కలుగు చేసే దేవుడు, మనకు కూడా సహాయం చేయగల దేవుడు గనక ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచ. మన దేవుడు మనలో ప్రేమించేవాడు, మన యందు విశ్వాసం ఉంచేవాడు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన మనలో ప్రేమించేవాడు గనక మన విషయంలో ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి మీరు ఏ అవసరతను బట్టి వచ్చారో, ఏ అక్కను బట్టి వచ్చారో, ఏ అవసరతను బట్టి దేవుని సన్నిధానానికి వచ్చారో, మిమ్మల్ని ప్రేమించు వాని ద్వారా మీరు అన్ని విషయాల్లో విజయాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ఆయన యందు నమ్మకం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం, విశ్వాసం ఉంచుదాం, ఆయనలో సాగిపోదాం. మన భారాలన్నీ దేవుని మీద వేద్దాం. ఆయన మీద వేసినప్పుడు మనకు అన్ని విషయాల్లో అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది ఉన్నామో అంతమందిగా ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా కొన్ని మాటలు, మీకు ఏం అక్కరై ఉన్నాయో, ఏం అవసరతలై ఉన్నాయో అవి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుని వెళదాం. ఆలోచిద్దాం. ప్రియులారా, ఏ లోటు ఉందో మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన లోకమును జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. ఏది అక్కరై ఉందో అది దేవునికి ఇవ్వగల సమర్థుడు. ఆయన సమస్తమును జయించినవాడు గనక, జయశీలుడు గనక ఈ రాత్రి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రాత్రి నీ సన్నిధానానికి నేను వచ్చాను నాయన.
అయ్యా లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు జయము దొరకదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు అక్కరకు జవాబు దొరకదేమో కానీ అయ్యా నీ దగ్గర మాత్రమే మాకు జవాబు దొరుకుతుంది. మాకు అత్యధికమైన జయము చేయగల దేవుడు, అన్ని విషయాల్లో జయమును అనుగ్రహించే దేవుడు నాయన. ఇంతకాలం మాకు జయమును అనుగ్రహిస్తా ఉన్నారు. ఎన్నో సమయాల్లో అయ్యా నేను ఈ పని జరగదేమో అనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగా అయ్యా నేను అన్ని విషయాలు అత్యధికంగా జయము చేయవాడని నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ అందు నమ్మిక ఉంచినప్పుడు మాకు జయమును అనుగ్రహిస్తూ వచ్చావు నాయన అని అదే విశ్వాసంతో అదే నిరీక్షణతో మనం ప్రార్థన చేద్దాం. అలాగ ఒకరి తర్వాత ఒకరము ప్రార్థన చేసుకుందాం. మొదటి ప్రార్థన.